అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. ముందుగా మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా శుభ సాయంత్రం. మన హితైషి టీవీలో ఈ మధ్యకాలంలో తక్కువగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. దానికి కారణం నాటకాల్లోనూ వేరే వేరే పర్సనల్ వర్క్స్లో కొంత బిజీగా ఉండటమే. కానీ ఇప్పుడు మణిదీపాలు అనేటటువంటి ఒక శీర్షిక మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇదేమిటి అంటే, అందమైన భాషలో, సరళమైన భాషలో, సులువైన చిన్న చిన్న పదాలతో, అందరికీ అర్థమయ్యేటటువంటి ఆటవెలది పద్యాలతో ఈ శీర్షిక ఉంటుంది. వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఎలా ఉందో అలా కడలిపుర విరాజ కనకరాజ అనే మకుటంతో ఈ పద్యాలన్నీ ఉంటాయి. ఈ మణిదీపాల రచయిత మా తండ్రి గారు శ్రీ కాదంబరి కనకరాజు గారు. వీరు భాషా ప్రవీణ చదివిన పండితులు. తెలుగు అధ్యాపకులుగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోను, తూర్పుగోదావరి జిల్లా కేసనపల్లిలోను హై స్కూల్లో ప్రధాన తెలుగు పండితులుగా రిటైర్ అయ్యాక తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామంలో శ్రీ అప్పన శ్రీ ధర్మసాయి గారిచే స్థాపించబడిన శ్రీ సాయి అన్నపూర్ణ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో తెలుగు ఉపాధ్యాయునిగాని మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టారు. అయితే ఈ మణిదీపాలు వారు రాసి వారి శిష్య బృందానికి అంకితం చేస్తూ ముందు మాటగా ఇలా రాసుకున్నారు. నేను సాయి అన్నపూర్ణ కాన్వెంట్లో తెలుగు పండితునిగా పనిచేయుచున్న రోజుల్లో నా వద్ద విద్యాభ్యాసం చేసిన వారందరూ ఉన్నతోద్యోగాలను అందుకున్న పిమ్మట కూడా నన్ను, నా బోధనా పటిమను వారి హృదయాలలో పదిలపరుచుకొని ఒకానొక సమయంలో నేను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా విని వారి వంతుగా ఎక్కువ మొత్తంలోనే ధన సహాయాన్ని అందించిన నా శిష్యరత్నాలందరికీ ఈ మణిదీపాలను అంకితం చేయుచున్నందుకు నేను ఆనందిస్తున్నాను. భగవంతుని కృపతో వారందరూ వారి వారి కుటుంబ సభ్యులతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో పుత్ర పౌత్రాభివృద్ధిగా మణిదీపాల వలె ప్రకాశించాలని ఈ శీర్షికకు ఈ పేరును ఎన్నుకున్నాను అని శిష్యులను ఆశీర్వదిస్తూ వారికి అంకితం చేస్తూ రచయిత తన ముందు మాటగా ఇలా రాసుకున్నారన్నమాట. ఎంత సహృదయమో కదండి. అలాగే ఎప్పుడో చదువుకున్నాము, మాస్టారు కనబడితే పలకరిద్దాము అనేటటువంటి ఒక ఉద్దేశం కాకుండా ఆ శిష్యులందరూ కలుసుకుని వారందరూ ఒక మాటగా అయ్యి ఒక గురువు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనుకున్నటువంటి తరుణంలో ఆర్థిక సహాయం చేయడం నిజంగా ఆ శిష్యులకి కూడా ఎంత సంస్కారం ఉండుంటే వాళ్ళు అలా చేయగలరు. అయితే తండ్రి గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. ఒక్క తెలుగే కాదు, అన్ని సబ్జెక్ట్స్ వారు అలాగే చెప్పేవారు. ఆ బోధన పటిమ అసామాన్యంగా ఉండేదన్నమాట. వారు ఉపాధ్యాయులే కాదు, రచయిత, నటులు, దర్శకులు కూడా. అది అలా ఉంచగా ఇక వీరి జీవితానికి మూలాధారాలైన వారి పేర్లు తెలుపుతూ ముందుగా తాతగారైనటువంటి, అంటే వీరి తండ్రి గారు పితామహులన్నమాట, కాదంబరి కనకరాజు గారు, వారి పేరే వీరికి పెట్టారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తల్లిదండ్రులు కాదంబరి సూర్యప్రకాశరావు గారు, తల్లి కనక జగన్మోహిని దేవి పుణ్య దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వీరి సతీమణి వెంకటానంద లక్ష్మీ బాలగారు, అంటే మా అమ్మగారు. ఇది రచయిత గురించి పూర్తి వివరణ. అయితే ముందుగా 6 పద్యాలలో దేవతాస్తుతి చెప్పారు. మొదటిగా విఘ్ననాయకుడైనటువంటి వినాయకుని గూర్చి, తదుపరి వరుసగా సరస్వతీదేవి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, దత్తాత్రేయ మహాత్ముడు, సాయినాథుడు, ఆ తదుపరి విద్య నేర్పిన గురువులు, అటుపిమ్మట అమ్మవారు కాదంబరి నామధేయురాలు. అంటే అమ్మవారి నామాల్లో కాదంబరి ప్రియ అని మనం వింటూ ఉంటాం. కాంతా కాదంబరి ప్రియ లలితా సహస్రంలో చాలా మార్లు మీరు వినే ఉంటారు. ఇలా నాన్నగారు అందరినీ స్మరించుకుంటూ ఈ శీర్షికని రాశారు. ఈ 6 పద్యాలని ఇప్పుడు నేను వినిపిస్తాను. అయితే మొదటిగా ఏమన్నారు అనంటే, మనకి విఘ్ననాయకుడు వినాయకుడు కాబట్టి, శ్రీమతితో నినుగొల్తును నామతి నిలకడగజేసి నా రచనలలో ఏమరుపాటు నొసంగక కామిత ఇష్టార్థమిచ్చి కావు గణేశ. ఎంత చిన్న చిన్న పదాలతో ఎంతో భావం. నా శ్రీమతితో కలిసి నిన్ను కొలుస్తానయ్యా, నా మతిని నిలకడగా ఉంచి నా రచనలలో ఎటువంటి ఏమరుపాటు కలగకుండా
కామిత ఇష్టార్థమిచ్చి కావు గణేశ. అంటే నాకు కామితాలు అంటే చిన్న చిన్న కోరికలు ఇవన్నీ ఇచ్చి, మనం అంతకన్నా ఏం కోరుకుంటామండి? ఆరోగ్యం, ఆయుష్, ఈ రెండు కోరుకుంటాము. అవి రెండు ఇచ్చి కాపాడమని ఆ గణేశుణ్ణి ప్రార్థిస్తున్నారు మొదటి పద్యంలో. అలాగే వాణిని కళ్యాణిని అలివేణిని నే వేడుకొందు వేధారాణిన్. వాణి, కళ్యాణి, అలివేణి, వేధారాణి ఇవన్నీ సరస్వతీదేవి యొక్క నామాలే కదా. అయితే అటువంటి సరస్వతీదేవిని కోరుకుంటున్నాను. ఏమని అంటే, వీణియతో నా పొత్తము పాణిని ధరించు మంచు పలు విధములుగా. వీణియతో నా పొత్తము అంటే వీణియతో పాటుగా అనుకుందాం. సరస్వతీదేవికి వీణ కదా ఆవిడ యొక్క భూషణం. ఆ వీణతో పాటుగా నా పొత్తము అంటే పుస్తకము. పుస్తకానికి వికృతి పదం పొత్తము అన్నమాట. పుస్తకము ప్రకృతి, పొత్తము వికృతి. ఈ వీణతో పాటుగా నా పుస్తకాన్ని కూడా నీ పాణిని ధరించుము, నీ చేతిలోకి తీసుకోమ్మా అని పలు విధాలుగా సరస్వతీమాతని కూడా వేడుకున్నారు రెండో పద్యంలో. ఇక మూడో పద్యం శ్రీలక్ష్మీ నరసింహ. ఇది సంబోధన. ఓ శ్రీలక్ష్మీ నరసింహస్వామి, జూలును విదలించి నన్ను చూడుము దేవా. నీవొక్కసారి ఆ జూలును విదిల్చుకొని నాకేసి చూడవయ్యా. జాలము సేయక రమ్మా, ఆలస్యం చేయకు, వెంటనే రా. శ్రీలను దయచేయవయ్య శ్రీ నరసింహ. శ్రీ అంటే లక్ష్మి. శ్రీలను దయచేయవయ్యా, నాకు లక్ష్మీదేవిని ప్రసాదించవయ్యా. అంటే నాకు కాస్త ఆర్థికంగా తోడ్పాటును అందించవయ్యా అంటూ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. తదుపరి నాలుగో పద్యంలో దత్తాత్రేయ మహాత్ముని చిత్తములో వేడుకొందు షిరిడీ సాయిన్. దత్తాత్రేయ మహాత్ముని చిత్తములో వేడుకొందును, షిరిడీ సాయిన్ కూడా. వీళ్ళిద్దరిని ఎలా కోరుకుంటారు, ఎలా వేడుకుంటారట? హృదయంలో ఎత్తిన యాతము వలె. యాతము పేరు చాలామంది వినే ఉంటారు. అంటే నీరు తోడుతూ ఉంటారు యాతంతో, అటొకరు ఇటొకరు పట్టుకొని. మనం చూసే ఉంటారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ముందిలే. ఈ పాటలో నాగేశ్వరరావు గారును ఐ థింక్ సావిత్రి గారు అనుకుంటా, వీళ్ళు తోడుతారు. దాన్ని యాతము అంటారనమాట. అలా ఎత్తిన యాతము వలె, అలా నీరు తోడుతూ ఎత్తుతూ, అది ఇంకా తరిగిపోవడం ఉండదు, అలా పోస్తూనే ఉంటే అలా వస్తూనే ఉంటుందన్నమాట. ఎత్తిన యాతము వలె నా నెత్తిన కరుణామృతంబు నెరిగురియింపన్. అంటే నా నెత్తి మీద నీ కరుణామృతం, నీ కరుణ అనేటటువంటి అమృతాన్ని కురిపించండి అని దత్తాత్రేయ మహాత్ముని షిరిడి సాయినాథుని వేడుకున్నారు. మరిక ఐదో పద్యంలో ఏం చెప్పారు అంటే గురువుల గురించి చెప్పారు. బరువగు వైదుష్యము గల గురువరులను మనమునందు గురుతర భక్తిన్. బరువగు వైదుష్యం అని వాడారు ఇక్కడ. వైదుష్యము అంటే విద్వత్తు అండి. ఈ విద్వత్తు ఎలాంటిది అంటే బరువుగా ఉంటుందిట వీళ్ళ గురువుల యొక్క విద్వత్తు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అండి. మనం మామూలుగా ఏదో ఆడుతూ పాడుతూ చదివేసి పరీక్షలు రాసి పాస్ అయిపోయినా మనకి ఒక పట్టా వచ్చేస్తుంది. అలా కాకుండా 5-6 సంవత్సరాలు అదే భాషని వడపోసి దాంట్లో ప్రావీణ్యాన్ని బాగా సంపాదించినటువంటి వారి దగ్గర బరువైన వైదుష్యం ఉంటుంది. కవి ఈ పదాన్ని అందుకే వాడారు. బరువగు వైదుష్యము గల గురువరులను మనమునందు గురుతర భక్తిని. ఈయనకి ఇంతటి విద్వత్తు వచ్చింది అని అంటే ఈ రచయిత గారికి వాళ్ళ గురువులు ఇంకెంత మహాపండితులై ఉండాలి. బరువైన విద్వాంసులు వాళ్ళందరూను. మరి మరి పూజింతును. ఎలా పూజిస్తారు? మరిను ఏదో ఒక ఉపాధ్యాయ దినోత్సవం రోజుని ఎవరినో ఒకళ్ళని తలుచుకుని వాళ్ళ పటాల దగ్గర పువ్వు పెట్టడం కాదు. మరి ఎప్పుడూ ఆ గురువులనే కొలుచుకుంటూ ఉంటాను. ఎలాగట?
కరమను రాగమున నాదు కరకమలములన్. ఇక్కడ ఈ పాదల్లో కరమను రాగమున నాదు కరకమలములన్, రెండు చోట్ల కరము అనేటటువంటి ఒక పదం వాడారు. ఇందులో ఏమిటి అని అంటే, ఈ కరమనురాగమున అంటే, కరము అంటే మిక్కిలి, చాలా అని ఒక అర్థం ఉంటుంది. కరము అంటే మామూలుగా మనకందరికీ తెలుసున్నది చెయ్యి, మన చేతులు, వీటిల్ని కరం అంటాం. కరమనురాగమున అంటే మిక్కిలి అనురాగంతో, చాలా అనురాగంతో నాదు కరకమలముల, నా చేతుల మీదుగా నా బరువైన వైదుష్యం ఉన్నటువంటి గురువులను మరీ మరీ పూజిస్తానని 5వ పద్యంలో చెప్పి, చివరిగా 6వ పద్యంలో ఏం చెప్పారు అని అంటే చాలా బాగుంటుంది, వినండి. కాదంబరి వాడనునే అంటే నేను కాదంబరి వంశం నుంచి వచ్చిన వాడను. కాదంబరి వౌదు వీవు కనుకను దయతో, నువ్వు కాదంబరివేనమ్మా, నువ్వు కూడా కాదంబరివే కదా. కనుక ఏం చేస్తావంటే దయతో కాదంబరి కరుణామయి, ఓ అమ్మా, ఓ కాదంబరి పేరున్నటువంటి ఓ కరుణామయి, కాదంబరి కనకరాజు గనుమాదేవి, కాదంబరి కనకరాజును కనుమాదేవి అంటే నన్ను కాస్త చూసుకుంటూ ఉండమ్మా అని చెప్పేసి చివరిగా అమ్మవారిని ప్రార్థించి, ఇలా ఆయనకు ఇష్ట దైవాలైనటువంటి అందరినీ కూడా దేవతాస్థుతిలో 6 పద్యాల్లో చెప్పేసి, తరువాత ఈ మణిదీపాలు, ఈ ఆట వెలదుల్లోకి కవి ప్రవేశించారన్నమాట. ఇది మొదటి వీడియో. రేపటి నుంచి ఆ పద్యాలు రోజుకి 1, 2 సమయానుకూలంగా రేపటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక్కసారి మీరు శ్రద్ధగా వినండి. మంచి మాటలు, మంచి విందాం, మంచిని విందాం, మంచిని చూద్దాం, మంచిని ప్రబోధిద్దాం. కాబట్టి విని మీకు నచ్చుతుంది, డెఫినెట్గా 10 మందికి షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు ఒక ఛానల్ అభివృద్ధికి ఎవరైనా తోడ్పడుతున్నారు అని అంటే మీరిచ్చే లైక్ ఒకటి దానికి చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ కొట్టి మా హితైషి టీవీని ముందుకు తీసుకుపోతారని, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ హితైషి టీవీ.